హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. కాదంబరి జత్వాని ఈ పేరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నిజంగా సృష్టించినటువంటి సంచలనం అంతా ఎంత కాదనే చెప్పాలి. ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణ చేస్తూ నమోదైనటువంటి కేసు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉండేవి, ఎంత భేతావహ వాతావరణాన్ని వాళ్ళు సృష్టించారనేది కూడా రాష్ట్ర ప్రజానీకానికి కళ్ళకు కట్టినట్లు చూపించింది. అయితే ప్రస్తుతం మనం గమనిస్తున్నాం, ఒక ఛార్జ్ షీట్ నమోదైంది. ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కాదంబరి జత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆమె నిందితురాలు, ఆమె బాధితురాలు కాదు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ వైసీపీ తెర మీదకు తీసుకువచ్చి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తోంది. వాళ్ళు ఒక తప్పు చేసిందే కాక ఆ తప్పును సమర్థించుకోవడానికి ఎంత నిస్సిగ్గుగా దిగజారుతున్నారనేది కేసు ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా కాదంబరి జత్వాని బ్లాక్మెయిల్ చేసి ఉందా అంటే దానికి సంబంధించి ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. కుక్కల విద్యాసాగర్ని ఆమె బెదిరించి ఆయన ద్వారా ₹1,00,00,000 పైగా ట్రాన్సాక్షన్స్ ఈమెకి సంబంధించినటువంటి అకౌంట్స్లోకి వెళ్ళాయి అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. కాదంబరి జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ నమోదు చేయాలనుకున్నటువంటి కేసు నిజంగా బ్లాక్మెయిల్ చేసింది ఆమె, లేదా ఆమె తన నుంచి డబ్బులు తీసుకుందన్నంత వరకు కన్ఫర్మ్ అయి ఉంటే బాగుండేది. కానీ రాజకీయ ప్రోద్బలంతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వకముందు, అసలు కంప్లైంట్ కూడా రాకముందే కాదంబరి జత్వానిని అరెస్ట్ చేయాలి, ఆమె కుటుంబాన్ని అంతటినీ కూడా ఈ కేసులో ఇరకాటంలో పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్కి అనుగుణంగా ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారనేది ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అంశం. కాదంబరి జత్వాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సంబంధించి చేసినటువంటి ఆరోపణలు కానీ, ఆ ఆరోపణలకి బలాన్ని చేకూర్చే విధంగా ఆ రోజు ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆధారాలను కానీ ఒక్కసారి మనం ఇక్కడ గమనించినట్లయితే, కాదంబరి జత్వాని చేసిన తప్పుకు సంబంధించి నిజంగా కంప్లైంట్ వచ్చి ఉంటే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటే ఏ ఒక్కరి నుంచి కూడా అబ్జెక్షన్ ఉండేది కాదు. కానీ ఇక్కడ దుర్మార్గంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండే పాలేర్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా పోలీసుల్ని దుర్వినియోగం చేశారనేది మనం గమనించినట్లయితే, కాదంబరి జత్వాని నకిలీ పత్రాలను సృష్టించి భూ ఒప్పందానికి సంబంధించి మోసానికి పాల్పడింది అనేటువంటి కేసును కూడా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అసలు ఆ విధమైనటువంటి వ్యవహారమే లేకపోయినా భూమికి సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో చూపించడం ద్వారా ఒక కథనం అల్లారు, క్రియేట్ చేశారు. ఆ తర్వాత మనం గమనించే అన్ని విషయాలు కూడా అసలు కేసు అనేది లేకముందే ఏ విధంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారో, ముంబైకి వెళ్ళారో, ఆమెను తీసుకువచ్చారో, ఆ తర్వాత రోజుల తరబడి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఆమెను బంధించి శారీరకంగా మానసికంగా హింసించారనేది చాలా క్లియర్గా ఇవాళకి ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి ఎవిడెన్సెస్. వీటన్నిటి మీద మాట్లాడకుండా ఇవాళ కాదంబరి జత్వాని నిందితురాలు, ఆమె బాధితురాలు కాదంటే ఈ కేసులో వన్ సైడ్ చూసినట్లయితే ఆమె నిందితురాలు. అంతవరకు పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఉంటే నిజంగా కాదంబరి జత్వాని నిందితురాలుగా ఉండేది. కానీ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్స్ తోటి పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి కాదంబరి జత్వానిని బాధితురాలిగా మార్చారు. ఆ రోజుల్లో ఐపీఎస్ అధికారులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్కి సంబంధించిన ఆధారాలను కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారనేది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ కాదంబరి జత్వాని కేసుని ఏ విధంగానూ కూటమి ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకపోబట్టే వీటికి సంబంధించి ఈ విధమైనటువంటి ఆధారాలను మనం గమనించగలుగుతున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి పారదర్శక విచారణ ఈ తరహా కేసుల్లో జరిగి ఉండేదా అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాదంబరి జత్వాని చేసినటువంటి తప్పుకు శిక్ష విధిస్తే తప్పు లేదు, కానీ ఆమె పట్ల వ్యక్తిగతమైనటువంటి కక్షతో, ఒక ఆడబిడ్డ అనేటువంటి సానుభూతి కూడా లేకుండా ఆమెను విజయవాడ తీసుకువచ్చి ప్రైవేటు బంగ్లాల్లో బంధించి ఆమెను శారీరకంగా వేధించడం, ఆమెను హెరాస్ చేయడం అంటే ఎంత దుర్మార్గమైన మైండ్ సెట్ తోటి ఆ రోజుల్లో పాలకులు కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా తైతక్కలాడినటువంటి పోలీసు అధికారులు కావచ్చు వ్యవహరించారు, ప్రవర్తించారు అనేది చాలా సుస్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. ఈ కేసుకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.